ఎలా ఉంటాడో అని బాధపడేదాన్ని వదిలి, కానీ మాకంటే మంచిగా చూసుకునే వాళ్ళు దొరికారు. మహాకన్యా సరస్వతి మీ అదృష్టం. అదృష్టరత్నం అష్టైశ్వర్య సుఖ భోగ భాగ్య సంపదలు, కోట్ల కొద్ది ధనము, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారంలో లాభము, సంతానము, వివాహం జరగటము, వ్యాపారాలు, వ్యవహారాలు, కోర్టులో విజయాలు, ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప విషయాలు తక్షణం అందించేది అదృష్టరత్నం. ఇది అదృష్ట మహాలక్ష్మి యొక్క వరం. ఇది ధరించడం వలన అప్పటికప్పుడే కాలసర్ప దోషం పోతుంది, దిష్టిలు పోతాయి, మహా గొప్పవైన చేతబడులు, భయంకరమైన చేతబడులు పోతాయి, జాతక దోషాలు, నరదిష్టి, నాగదిష్టి, రకరకాలైన దోషాలన్నీ పోయి అప్పటికప్పుడే అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి ఆల్రెడీ పొందినవారు నా దగ్గర ఉన్న 1,000,000 మందిలో ఒకళ్ళు ఇద్దరిది నేను టెస్టిమోనియల్స్ పెడుతున్నాను, చూడండి. సరిపోదామన్న స్థితిలోకి వెళ్ళిపోయాం. అన్ని మంచి జరుగుతున్నాయి వారికంటే నాకు పెద్దవారు ఎవరు అన్ని విధాల అభివృద్ధిలో వెళ్తున్నాం. సార్ చూస్తే చాలు, కారు లక్ష్మీ స్వరూపం 100% పూర్తి నమ్మకంతో ఆల్రెడీ పెట్టిన దాని నుంచి మనసు ప్రశాంతంగా మారిపోయి ఇంత జాబ్ ఆఫర్స్ తెగ వచ్చిందని మీ యొక్క నామం శాస్త్రనామంలా పనిచేస్తుందండి. 1000 కోట్లు సంపాదిస్తాను గ్యారెంటీ వచ్చిందండి, అది తప్పకుండా జరుగుతుంది. అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు, అంత ఆనందంగా నన్ను అదృష్టరత్నం వేసుకున్నాక. 2 క్యారెట్లది అరుదైన డైమండ్ స్వామి. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా విదేశాలకు ఇదే ఇస్తారు. మీ అదృష్టం. కాళీ మహాకన్యా సరస్వతి భోగ ఇల్లు తీసుకున్నాను అక్కడే. G+1 బిల్డింగ్ ఉంది. ఈరోజు సుమారుగా 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఆస్తి ఉంది. నా లైఫ్ టోటల్గా యూటర్న్ తీసుకోవడానికి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న 4 మిత్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెజెంట్ ఎమ్మెల్యే. 3వ రోజునే IELTS పాస్ అయ్యాడు. 10 రోజుల్లోనే వీసా వచ్చింది. 1 నెలలోనే తను వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడో అని బాధపడేదాన్ని వదిలి, కానీ మాకంటే మంచిగా చూసుకునే వాళ్ళు దొరికారు. తల్లిదండ్రులాగా చూసుకునేవాడు. మాకు అదే సంతోషం. అదృష్టరత్నం ధరించిన వారిని గమనించారు కదా, వారు నా దగ్గర ఉన్న కోట్లాది మందిలో అతి కొద్ది మంది మాత్రమే. అత్యధిక లాభాలు పొందిన వాళ్ళు, 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు, సొంత విమానాలు కొన్నవాళ్ళు, దేశ విదేశాల్లో ప్రముఖులుగా మారిన వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, సొంత హైటెక్ కంపెనీలు అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత భూమి పైన ఆకాశం కింద ఉండే ప్రతి ఒక్క విషయాన్ని మీరు అడగచ్చు. మీ మనసులో ఏదైతే కోరుకుంటారో, అదృష్టరత్నాన్ని చింతామణి అంటారు. మీ మనసులో ఏదైతే చింతిస్తారో, ఏదైతే కోరుకుంటారో, ఏదైతే అడుగుతారో అది జరిగి తీరాల్సిందే అంతే. ఇది అమ్మవారి ఆజ్ఞ. భద్రకాళి అమ్మవారు, ఆ అదృష్ట మహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞ. ఇది 100% అందరూ ధరించి వారి యొక్క అనుభవాలు చెప్పింది. ఇలాంటి మంచి మంచి విషయాలు జరగాలంటే అదృష్టరత్న ధారణ అనేది ఒక రకమైన గ్యారంటీ మీకు ఇచ్చేది. అది అమ్మవారి యొక్క అనుగ్రహం, కృప. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. ఈరోజు అదృష్టరత్నం ధరించండి.